ఆయన చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. యేసు ప్రభువును బంధించి అతన్ని కొట్టి చంపి సమాధి చేయబడినప్పుడు సైతాను నవ్వుకున్నాడు. యేసు ప్రభు పరిచర్యని ఆపేశానిగా ఈయన మానవుల కోసం ఈ లోకానికి దిగి వచ్చాడట. ఒక మహిమ కలిగిన సంఘాన్ని సిద్ధపరచడానికి ఈయన వచ్చాడట. ఈయన పరిచర్య ఆగిపోయింది, సమాధి చేసేదని సైతాను సంబరపడిపోయి నిటారు పరుచుకున్నాడు. అలాగే పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు, ప్రధాన యాజకులు, అధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా వారు కూడా సంతోషపడ్డారు. యేసు ప్రభు తెచ్చిన కొత్త బోధను ఆదేశాము, ఆయన సమాధి చేసాము, ఏదో కొత్త బోధ తీసుకొచ్చాడైనా ఇక మనమే చేసామని సంబరపడ్డారు. గోధుమ గింజ భూమిలో విత్తినప్పుడు 3 రోజులు చీకటిగా ఉంటుంది దాని పరిస్థితి. 3 రోజులు చూడు ఏం కనపడదు. 3 రోజుల తర్వాత వెళ్ళండి, గట్టిగా ఉన్న మట్టి గడ్డల సైతం పగలు కొట్టుకొని లేత మొక్కగా అది బయటకు వస్తుంది. ఆమె నా ప్రభు అలా బయటకు వచ్చేసేదండి. ఏ మరణపు శక్తి ఆయన ఆపలేదు. వీళ్ళు పెద్ద రాయిని పొందించారు, ఆపేసింది ఆ రాయి. ఇక జీవితంలో ఎన్నడూ పైకి రాడు అని అనుకున్నారు. అయిపోయింది, ఆయన చరిత్ర క్లోజ్ అనుకున్నారు. కానీ అక్కడి నుంచి ఎక్కడైతే సమాధి చేయబడ్డాడో అదే స్థలము ప్రపంచానికి ప్రసంగ వేదికగా మారి అక్కడి నుంచి నా ప్రభు ప్రపంచానికి తెలియచేయబడ్డాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. యోసేపును చెరసాలలో బంధించి ఇక యోసేపు చరిత్ర అయిపోయింది, ఇక బయటికి రాడు అని అనుకున్నారు అందరూ. కానీ అదే చెరలో నుంచి అదే స్థలంలోనే ఉండి ఇప్పుడు దేశాన్ని పరిపాలించే గొప్ప అధిపతిగా బయటకు వచ్చాడు యోసేపు. దానియేలు సింహాలలో వేసినప్పుడు ఇక దానియేలు చరిత్ర అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ అదే సింహాల బోర్ల నుంచి దేశానికి ముఖ్యమైన అధిపతిగా ఆయన బయటకు వచ్చాడు దానియేలు. షడ్రకు మేషకు అబేద్నెగోలు వారు అగ్నిగుండంలో వేస్తే అయిపోయింది వారి చరిత్ర అనుకున్నారు. కానీ అదే అక్కడి నుంచే చరిత్ర స్టార్ట్ అయింది షడ్రకు మేషకు అబేద్నెగోలు వారి జీవితంలో. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు వారి దేవుడే నిజమైన దేవుడని చాటి చెప్పగలిగిన గొప్ప వ్యక్తులుగా వారు బయటికి రాగలిగారు. ఆమె ఎవరండి ఆపగలిగారు? సేవకులను ఆపుతారేమో కానీ దేవుని పనిని ఎవరు కూడా ఆపలేదు. తిరిగి లేచిన దేవుడు ఎవరిలో ఉన్నాడయా అంటే ప్రభుని స్తుతించి ఘనపరిచే వారిలో వారి కుటుంబంలో నా యేసయ్య నివసిస్తాడు. ఆమె